రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు మంత్రులు. చాలా మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. యూజీసీ కొత్త రూల్స్ పై వేరే రాష్ట్రాలతో కలిసి కేంద్రంతో పోరాడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు మంత్రులు. హైదరాబాద్ సహా ద్వితీయ తృతీయ శ్రేణి నగరంలోనూ ఐటీ విస్తరిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సెంటలియాన్, హెచ్పీ రోబోటిక్స్ సంస్థల ప్రతినిధులు సెక్రటేరియట్ లో మంత్రితో భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు గ్రామాల్లో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకొని వారికి ఉపాధి కల్పించాలన్నారు శ్రీధర్ బాబు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న టాలెంట్ కు సంబంధించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఆ పట్టణాలకు కూడా మరి పెట్టుబడులు తీసుకురావాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతాను. దాంట్లో భాగంగానే చాలా మందిని కూడా ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. వైస్ ఛాన్సలర్ల నియామకం, ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ నిబంధనలు రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రాల హక్కులు కేంద్రీకరణ చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా బాధపడుతున్నాయని తెలిపారు. త్వరలో కేరళలో అన్ని రాష్ట్రాలు సమావేశమవుతాయని చెప్పారు. యూజీసీ నిబంధనలు మార్చేలా కేంద్రంపై పోరాడతామని చెప్పారు. యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కానీ, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, కమిషనర్స్ పోయి పాల్గొని మనకు సంబంధించి మన పే ప్యారిటీ కరెక్ట్ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టే అప్పుడు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తుండే. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ముందుకు రాకపోవచ్చు, కానీ వారి హక్కులను రాష్ట్రానికి వారి రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను కూడా కేంద్రీకృతం అవుతుంటే వారు మాట్లాడకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారి ఉందని. కానీ వారికి కూడా బాధ ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ లకు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీకాంతాచారి లాంటి విద్యార్థులు 4 కోట్ల ప్రజలు కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నారు. 55 రోజుల పాటు 1,03,000 మంది ఉద్యోగులతో కులగణన చేయించామన్నారు. 55 రోజులు 1,03,000 మంది, రోజు 8 నుంచి 10 ఇండ్లే. అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి. కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారు మొదలుపెట్టి సకల జనం 4 కోట్ల మంది కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ. దేశానికే మార్గదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ను అసెంబ్లీ, కేబినెట్ లో పెట్టలేదని, అది కేసీఆర్ ఇంటికే పరిమితమైందన్నారు. సర్వేలో పాల్గొన్న వారే కులగణనపై మాట్లాడితే అర్థం ఉంటుందన్నారు. బీజేపీ మతం పేరుతో దేశంలో విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు పొన్నం ప్రభాకర్. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం దీనికి నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకి ఏం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అసలు దేశంలో మతం పేరు మీద ఒక అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించి ఓట్ల రాజకీయం కొరకు వాడుకుంటుంది. మీరు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఇండియాకు లాభం జరుగుతుందని ప్రధాని మోదీ ఊదరగొట్టారని, అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. 104 మంది భారతీయులు అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్నారని సంఖ్యలు వేసి పంపించినా కేంద్రం స్పందించలేదని ఫైర్ అయ్యారు. అమెరికా ఎంబసీతో ప్రధాని మోదీ కానీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 భారతీయులను ఇట్లా తీసుకొస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్పలేరు, పార్లమెంట్ చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డయేరియా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతానికి బట్టిగూడెం జెండావాడలో మిషన్ భగీరథతో మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అమృత్ పథకంతో నియోజకవర్గానికి నీళ్లందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. సుమారు 69 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నీళ్లు పాడు కావడం వలన చాలామంది సిక్ అయినారు. చెన్నూరు టౌన్లో మంచినీటి సరఫరా ఏదైతే అమృత్ స్కీమ్ నెట్వర్క్ చేసిన తర్వాత గోదావరి నుంచి చెన్నూరు టౌన్కి సప్లై చేయడానికి సిద్ధంగా. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మస్కట్లో జరిగిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాజన్న కళ్యాణం తొలిసారిగా మస్కట్లో జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. రాజన్న కళ్యాణంలో ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.